కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన మహనీయులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి రామకృష్ణ కృషే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కేబుల్ వ్యవస్థ ఉన్నన్నాళ్లు రామకృష్ణ జీవించే ఉంటారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా సిటీ కేబుల్ అర్పిస్తుంది ఘన నివాళులు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతిని నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ఘనంగా జరుపుకుంటున్నారు. కేబుల్ రంగ రూపశిల్పిగా ఆ మహనీయుడు సాధించిన అద్భుత విజయాలను మననం చేసుకుంటూ ఆయనకు ఘన నీరాజనాలు అర్పిస్తున్నారు. కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి విజయానికి చిరునామాగా మారిన రామకృష్ణ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. తెలుగునాట ఇంటింటా కేబుల్ ప్రసారాలను అందించి చిర యశస్సునార్చించి దివ్యలోకానికెగిన రామకృష్ణ స్మృతులు తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. సామాన్య కుటుంబాల్లో జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రామకృష్ణ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను కష్ట నష్టాలను చవిచూసి తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలను అందించారు రామకృష్ణ. కృష్ణా జిల్లా కాటూరు గ్రామానికి చెందిన పుణ్య దంపతులు పొట్లూరి కాశీ విశ్వేశ్వరరావు దమయంతిలకు 1964 జనవరి 28న విజయవాడలో జన్మించారు రామకృష్ణ. తండ్రి కాశీ విశ్వేశ్వరరావు ఉపాధ్యాయుడు అయినప్పటికీ పెద్ద చదువుల మీద అంత ఆసక్తి కనపరచలేదు. ఐటీఐ పూర్తి చేసిన రామకృష్ణ జీవనోపాధి కోసం అసెంబ్లింగ్ టీవీలను తయారు చేయటం ప్రారంభించారు. అటు పిమ్మట లియో ఆడియో క్యాసెట్ కంపెనీని స్థాపించి ఆర్థికంగా నిలదొక్కున్నారు. అంతటితో ఏమాత్రం సంతృప్తి చెందని రామకృష్ణ వైవిధ్యమైన పంథాలో ఆలోచిస్తూ ఏదో సాధించాలనే సంకల్పంతో నిరంతరం పరితపించేవారు. ఆ యువ మేధావి మదిలో మెదిలిన భావాలకు కార్యరూపం ఇచ్చారు. అదే కేబుల్ వ్యవస్థకు నాంది పలికింది. వీడియో క్యాసెట్ల ద్వారా ప్రేక్షకులకు సినిమాలను మాత్రమే చూపిస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు అందరినీ చేరదీసి ఏకతాటిపైకి తెచ్చి ఒక సంఘటిత శక్తిగా తీర్చిదిద్దారు. అదే మాస్టర్ ఛానల్ అంకురార్పణకు దారితీసింది. కేబుల్ వ్యవస్థను ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా అనుసంధానించి దేశంలోనే తొలిసారిగా కేబుల్ ప్రసారాలను అందించిన ధీశాలి రామకృష్ణ. దూరదర్శన్ ద్వారా వారానికో మారు ప్రసారమయ్యే తెలుగు పాట కోసం ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే రోజుల్లో రామకృష్ణ తాను నెలకొల్పిన సిటీ కేబుల్ ద్వారా తెలుగునాట ఇంటింటా వినోదభరిత కార్యక్రమాలు, సినీ ఆధారిత కార్యక్రమాలను ప్రసారం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు భోజనాన్ని వడ్డించి అందరి మన్ననలను అందుకున్నారు. తెలుగులో తొలిసారిగా ప్రైవేటు రంగంలో వార్తలు వెలువరించిన ఛానల్గా సిటీ కేబుల్ని నిలిపారు. రామకృష్ణలోని మేధస్సును గుర్తించిన జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర గోయల్ ఆయనతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడం రామకృష్ణ ఘనతగా చెప్పవచ్చు. సిటీ కేబుల్ రామకృష్ణ సాధించిన అపూర్వ విజయాలకు తెలుగు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ రంగంలో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తారని యావత్తు తెలుగువారు ఎదురు చూస్తున్న తరుణంలో దొండగుల తోటాలకు బలయ్యారు రామకృష్ణ. ఆయన ఎప్పుడూ అందరి హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా నిలిచి ఉన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల సంతృప్తి విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్పై అధికారులు చంద్రబాబుకు నివేదిక అందించారు.
పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపైన చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వానికి సంబంధించిన 7 శాఖల్లో పథకాలు, కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐవీఆర్ఎస్తో పాటు ఇతర రూపాల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయగా ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పాదయాత్ర ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూశానని, ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికి గుర్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ గుర్తుందని, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రను ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ యువగలం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని అన్నారు. నేతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకుని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక యువగలం పాదయాత్ర మొదలై 2 ఏళ్లు పూర్తయిందని అన్నారు. నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చేయని ప్రయత్నం లేదన్నారు. మైకు, వెహికల్ సీజ్ చేయటం దగ్గర నుంచి వాలంటీర్లను అరెస్ట్ చేయటం వరకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ తనను మరింత దృఢంగా మార్చిందన్నారు. పాదయాత్ర ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూశానని, ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ గుర్తున్నాయన్నారు. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. హామీలు అన్ని క్రమపద్ధతిలో అమలు చేస్తున్నామని అన్నారు. యువగలం పాదయాత్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికి, తనను ఆదరించిన ప్రజలకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నారా దేవాంష్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దేవాంష్ స్థానం సంపాదించారన్నారు. అతి చిన్న వయసులోనే చెస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పవన్. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్ కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసి సత్తా చాటిన ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంష్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. చెస్లో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా దేవాంష్ను ప్రశంసించారు పవన్. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దేవాంష్ స్థానం సంపాదించారని అన్నారు. అతి చిన్న వయసులోనే చెస్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని, భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో పవన్ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు చిరంజీవి నారా దేవాంష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిన్న వయసులోనే చెస్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన దేవాంష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానంటూ పవన్ ట్వీట్ చేశారు. వైసీపీ నుంచి అధికార కూటమి పార్టీల్లోకి వలసల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా వైసీపీలోని అగ్రనేతలకు చెందిన నియోజకవర్గాల్లోని కీలక నేతలు, వాటి ప్రధాన అనుచరులు పార్టీలు మారబోతున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 38 మంది వైసీపీ నాయకులు, వారి ప్రధాన అనుచరులు జనసేన అగ్రనేత నాగబాబు సమక్షంలో పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో వారంతా కండువాలు కప్పుకున్నారు. వీరంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు, చంద్రగిరి, పీలేరుతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గాలకు చెందినవారు. గతంలో వైసీపీలో వీరు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. పొంగనూరు అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి అంటేనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీరిద్దరూ గత వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది కూడా పూర్తి చేసుకోలేదు. అంతలోనే వైసీపీలోని పలువురు అగ్రనేతలు ఆ పార్టీకి వరుసగా గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా వైసీపీలో 2వ స్థానంలో, అంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తర్వాత స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి సైతం ఆ పార్టీకే కాదు, తన రాజకీయ జీవితానికి సైతం గుడ్ బై చెప్పేశారు. ఇక 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ వీడారు.
అలాగే ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ఓటరు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో వైసీపీ నుంచి ఆ పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. మోపిదేవి వెంకట్రమణ, బేద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు సైతం తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అనంతరం మోపిదేవి, బీదా మస్తాన్రావులు టీడీపీలో చేరగా ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. ఆ క్రమంలో టీడీపీ నుంచి బీదా, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు పెద్దల సభలో మళ్లీ అడుగుపెట్టారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ భవిష్యత్తు ఏమిటని ఓ చర్చ అయితే ఆ పార్టీ కేడర్లో నడుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ఎంతో కష్టపడ్డారు. అలాగే విజయసాయిరెడ్డి సైతం తెర వెనుక అంతే కష్టపడ్డారనే ఓ చర్చ అయితే పార్టీ కేడర్లో నేటికీ బలంగా ఉంది. అలాంటి విజయసాయిరెడ్డి లేని పార్టీని ఊహించలేని పరిస్థితి నెలకొందని చర్చ నడుస్తోంది. మీరందరూ మీ నేపథ్యం, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో, లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా, ఎన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది. మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు, ప్రజల బాగోగులు చూడటం. ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం. లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు. వారి అడుగుజాడలను మేము అందరూ నడుస్తున్నాం. సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో, మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోనో లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన శాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విరివిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల పనితీరు మెరుగవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, సత్ఫలితాలు సాధిస్తామని తెలిపారు. సచివాలయంలో ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ఐటీని మనం సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ఏఐని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, ఎక్కడైనా లోపాలున్నాయా, ఉంటే ఎందుకున్నాయి, దానికి పరిష్కార మార్గాలేమిటి అనేవి రియల్ టైంలో విశ్లేషించాలని తెలిపారు. 15 నుంచి 20% మధ్య వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖలు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకొని పనితీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. గూగుల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్తో తమ డేటాను అనుసంధానం చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి ఆయా ప్రభుత్వ శాఖల్లో అమలు చేయదగ్గ విషయాలను గూగుల్ సంస్థ సూచిస్తుందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు త్వరలోనే ప్రారంభించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పించాలన్నారు. అయితే ఈ సర్టిఫికెట్ల జారీ ద్వారా ఎలాంటి అపోహలకు, విమర్శలకు తావివ్వకుండా పకడ్బందీగా చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా జీవో ఎంఎస్ నెంబర్ 23ను జారీ చేశారు. రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా జీవో ఎంఎస్ నెంబర్ 23ను జారీ చేశారు. ఈ నిబంధనలను ఏపీఎస్హెచ్సిఎల్ అన్ని జిల్లా కలెక్టర్లకు కమ్యూనికేట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అందరికీ ఇల్లు కార్యక్రమంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. అందరికీ ఇల్లు కార్యక్రమం మానిటరింగ్కు రెవెన్యూ మంత్రి చైర్మన్గా, మున్సిపల్ హౌసింగ్లతో పాటు పలువురు అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయిస్తారు. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిట్కో, యుఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయని వెల్లడించారు. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడని గుర్తించారు. పట్టా ఇచ్చిన
వచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలని, ప్లాట్ను ఆధారు, రేషన్ కార్డులకు లింకు చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని, ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదని నిబంధనలు విధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీముల్లో దేనిలోనైనా లబ్ధి పొంది ఉన్నట్లయితే అనర్హులుగా గుర్తిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీలపై భారం పడకుండా ఇటీవల త్రాగునీటి సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి సమస్యలు వివరించినట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులతో త్రాగునీటికి ఇబ్బంది పడే గ్రామాలను గుర్తించి త్రాగునీటి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పూజలు చేశారు. ఘంటసాల మండలం ఎండకుదురులో బీపీసీఎల్, సిఎస్ఆర్ నిధులు 15 లక్షలు, నాగాయలంక మండలం కమ్మలమూల 15 లక్షలు, మూలపాలెలో 28.5 లక్షలు, గుల్లలమోద గ్రామంలో 1.65 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, 17 లక్షలతో సురక్షిత తాగునీటి పథకం పనులు, అవనిగడ్డ మండలం రామచంద్రాపురంలో 15 లక్షల రక్షిత మంచినీటి పథకం పనులు, ఆధునీకరణ పనులకు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీలపై భారం పడకుండా ఇటీవల తాగునీటి సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిసి సమస్యలు వివరించినట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులతో తాగునీటికి ఇబ్బంది పడే గ్రామాలను గుర్తించి తాగునీటి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల గురించి ఆలోచించే నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉండటంతో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గ్రామాలను ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు సిఎస్ఆర్ నిధులు తెచ్చిన ఎంపీ బాలశౌరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూంలో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 16 ఫిర్యాదులు అందగా అందులో ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంలో 8 అందుకున్నారు. ఇంజనీరింగ్ 7, హౌసింగ్ 1 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్లో వెళ్లి వెరిఫై చేసిన తర్వాతే తగిన పరిష్కారం అందిస్తున్నారన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రధాన కార్యాలయంలోనే కాకుండా జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తూ నిత్యం పరిష్కరిస్తున్నామని తెలిపారు. టీజీఆర్ఎస్ ఇష్యూస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడం జరుగుతుంది. హెచ్ఓడీస్ కూడా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పర్సనల్గా పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం అర్థం చేసుకుని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపథ్యంలో సిఐడి నందు విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కేజీవీ సరిత ఐపీఎస్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్లోని అడ్మిన్ డీసీపీ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీపీ సరితకు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సరితకు సిపి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.